శ్రావణ మాసం సెకండ్ ఫ్రైడే సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు నోములతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బల్కంపేట అమ్మవారి టెంపుల్లో భక్తుల రద్దీ నెలకొంది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఈరోజు ప్రధాన ఆలయాల్లో అయితే భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ప్రజెంట్ మనం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాము. అయితే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఇది ఎంతో ప్రీతికరంగా కావచ్చు, ఎంతో విశిష్టత పొందిన వారంగా కూడా మహిళలు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని పెంచుకునేందుకు చాలా వరకు కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తుంటారు. అయితే వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకోవడంతో పాటు ఆలయాలకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రజెంట్ అయితే ప్రధాన ఆలయాల్లో కూడా అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ అయితే కంటిన్యూ అవుతోంది. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉందండి. చాలా మేము ప్రతిసారి వస్తాము, ప్రాబ్లం లేదు. ఈరోజు ఏమేమి చేస్తారమ్మ పూజ? పూజ చేసుకొని ప్రసాదం నైవేద్యం అవన్నీ పెడతాం. ఈరోజు ఇంట్లో చేసుకుంటాం, పూజ చేసుకుంటాం. యాక్చువల్లీ వాళ్ళకి మొక్కులు ఉన్న వాళ్ళు అయితే ఇంట్లో పూజ చేసుకుంటారు, కానీ మొక్కులు లేని వాళ్ళు నార్మల్గా పూజ చేసుకుంటారు, నార్మల్గా చేసుకుంటారు. థ్యాంక్ యూ. చాలా మంచిగా, చాలా బాగుందండి. శుక్రవారం ఇక్కడ దర్శనం తప్పకుండా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫ్రైడే వస్తాం మేము దర్శనం. లక్ష్మీదేవిక అదే పరమన్నము, పులిహోర, అన్ని 5 తరాల నైవేద్యం గిట్ల అన్నీ పెడతాం మనం. ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం అయిపోతుంది. ఎవ్రీ ఫ్రైడే వస్తాము. సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి మొక్కులు ఏమన్నా ఉంటే చేసుకుంటాం. చూడొచ్చు, ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తుల రద్దీ అయితే కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాల అనంతరం ఇటు భక్తులను అయితే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. దర్శనానికి ప్రధాన ఆలయాల్లో అయితే భక్తులు క్యూ కట్టారు. ఎక్కడ చూసినా కూడా శ్రావణ మాస శోభ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు నగరంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవార్లకి నోములు చేసుకోవడంతో పాటు ఇటు వ్రతాలు, పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ కాబట్టి చాలా అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఇంట్లో పూజ చేసేసుకొని అమ్మవారి దర్శనం కోసమని వచ్చామండి. మన ఇష్టం అండి, 5 మందికి కానీ 9 మెంబర్స్ కానీ అలాగా. పసుపు, కుంకుమ స్తోమతను బట్టి, అంటే శారీస్ కానీ, బ్లౌజ్ పీసెస్ కానీ, బ్యాంగిల్స్, ఫ్రూట్స్ ఇలా ఏవైనా ఇవ్వచ్చు. అంటే మన హస్బెండ్, మన భర్త చేసి బాగా సౌభాగ్యంగా, మనం తాలిబొట్టు అనేది సౌభాగ్యంగా ఉండాలి అనేసి ఇలా వ్రతాలు చేసుకుంటూ ఉంటారండి. 4 వారాలు ఉంటాయి. ఇప్పుడు అమావాస్య దాకా ఉంటుంది. శ్రావణ మాసం ఇంకా అయిపోతుంది. మేము ఇక్కడ తరచూ వస్తూనే ఉంటాం అమ్మవారి దర్శనానికి. లాస్ట్ శుక్రవారం వచ్చాము, మళ్ళీ ఈ వారం, ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజు వచ్చాము. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారంగా? ప్రతి శుక్రవారం అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రత్యేక అలంకరణ కావచ్చు, పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఏమేమి చేస్తున్నారు? ఇవాళ అమ్మవారికి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ఇవాళ కమల పూలు అంటే ఇష్టం కాబట్టి ఈరోజు ఆ కమల పూలతోనే అలంకారం చేస్తాం. మొత్తం 516 కమల పూలతోని మొత్తం అలంకారం చేస్తామండి. ఇవాళ రద్దీ బాగానే ఉంటుందండి అమ్మవారికి. ఇవాళ అందరికీ సుమంగళితో ఉండాలని చెప్పి, సకల సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ అమ్మవారి అందరికీ అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు భక్తులని ఏ టైం వరకు కూడా అనుమతించే అవకాశం ఉంది? ఇవాళ మార్నింగ్ నుంచి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది, కంటిన్యూ ఓపెన్ ఉంటుంది టెంపుల్. ఇవాళ ప్రత్యేకంగా శ్రావణ మాసంలో నోములు కావచ్చు, వ్రతాలు చేస్తుంటారు, దానికి ప్రాముఖ్యత ఏంటంటే ఇవాళ వ్రతాలు చేసుకుంటే ఎట్లాంటి కోరికలైనా తీరుతాయని చెప్పేసి ఈ సుమంగళిగా ముత్తైదులందరికీ నమ్ముకొని సాయంత్రం పూట అందరికీ కూడా పిలిచి పసుపొట్టి ఇవ్వడం కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి కూడా అన్ని చేస్తూ ఉంటారనమాట. దాంతోపాటు అమ్మవారికి దర్శనానికి వస్తుంటారు కదా, ఎంత టైం పడుతుందండి? ఇక్కడ ఎట్లా ఉంది క్రౌడ్? ఈరోజు క్రౌడ్ బాగానే ఉందండి, పొద్దున్న నుంచి కూడా కంటిన్యూ క్రౌడ్ ఉంది. అంటే దర్శనం ఫాస్ట్గా అయ్యేటట్టుగానే ఏర్పాటు చేశారు మా వాళ్ళు అందరూ కూడా.
అంతే అట్లాగే ఫాస్ట్గా జరిపిస్తున్నాము. అంటే శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలు కావచ్చు, మంగళవారాలు, సోమవారాలు వస్తారు అమ్మవారికి. ఎట్లా ఉంది సార్ ఈ సీజన్లో? రష్ బాగానే ఉందండి. రష్కి ఇది లేదు. రష్ అయితే ప్రతి ఇక్కడ ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ ఏ మాసమైనా సరే ఇక్కడ నిత్యం బోనాలు జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడూ రష్ ఉంటూనే ఉంటుంది, రద్దీగానే ఉంటుంది. ఇక్కడ శ్రావణ మాసంలో మనకి మంగళవారం లక్ష పుష్పార్చన పూజ ఉంటుంది. ప్రతి మంగళవారం ఉంటుంది. 5 మంగళవారాలు వస్తాయి కదా, 5 మంగళవారాలు పొద్దున్నే 5 గంటలకు అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. చూడొచ్చు ప్రజెంట్ అయితే నగరంలోని ఆలయాలన్నింటిలో కూడా భక్తుల రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేందుకు కూడా మహిళలు పెద్ద ఎత్తున ముందుగా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారని చెప్తున్నారు. దాంతోపాటు సౌభాగ్యాన్ని నిలపాలంటూ కూడా ఇటు పసుబొట్టు కుంకుమ ఇవ్వడం ఆయనమైతేగా వస్తుందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు శ్రావణ మాసంలో ఇటు లక్ష పుష్పార్చన అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు కూడా ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ శ్రావణ శుక్రవారం అట్లాగే వరలక్ష్మి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.